తాను లేకపోతే 32 మంది రైతులకు బాట ఉండేది కాదని జొన్నవాడ టీడీపీ సర్పంచ్ పెంచలయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పొలం బాట వివాదంపై కళ్యాణ్ అనే వ్యక్తి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. గ్రామంలోని సర్వే నంబరు 90/4లో ఉన్న 32 ఎకరాల భూములకు ఎవరికీ బాట లేదన్నారు. రైతుల సమన్వయంతో ఒకరి పొలం మీద ఒకరు నడుచుకుంటూ పనులు చేసుకుంటున్నామన్నారు. తాను అప్పులు పాలైనందున 3 సంవత్సరాల క్రితం భావనమ్మ అనే మహిళకు తమ పొలాన్ని అమ్మడం జరిగిందన్నారు. పొలం అమ్మే సమయంలో బాట లేదని ఆమెకు స్పష్టం చేశామన్నారు. ఆమె అల్లుడైన కళ్యాణ్ ఆమె వద్ద నుండి పొలం తీసుకుని చేపల గుంటలుగా మార్చి సాగు చేస్తున్నారన్నారు. చేపల గుంటల్లో కోడి వ్యర్థాలను వేసేందుకు దారి లేకపోవడంతో 40 సెంట్ల భూమిలో పొలం సాగు చేసుకుంటూ పశువులను మేపుకుంటున్న మధు అనే వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి బాట ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి బాటను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమను టార్గెట్ చేస్తే బాట వస్తుందని ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి నుండి తనకు, మధు అనే వ్యక్తికి ప్రాణహాని ఉందన్నారు. తమకు జరగరానిది ఏదైనా జరిగితే అందుకు బాధ్యుడు కళ్యాణ్ అని చెప్పారు. గత 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. పోయిన 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఎంపీటీసీగా గెలిచాను. మరలా మొన్న వైసీపీ గవర్నమెంట్లో సర్పంచ్గా గెలిచిన నేను. అంటే నామినేషన్ వేసేదానికి భయపడే రోజుల్లో సర్పంచ్గా గెలిచాను నేను టీడీపీ తరఫున. అంటే నాకు మంచి పేరు చెడ్డ పేరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఈరోజు నేను ఆర్థిక వనరులో ఇబ్బంది అయ్యి ఆర్థిక పరిస్థితుల వల్ల కందికట్టి భవానమ్మ అని ఆమెకి 2 ఎకరాల పొలం ఆమెకి ఇచ్చేసా. ఇప్పుడు గత 3 సంవత్సరాల నాడు ఇచ్చేసి ఆమెకి కాగితం రాయిచ్చా. అది 1 సంవత్సరం లీజుకి నేనే చేసా. మళ్ళీ ఆమె దగ్గర తర్వాత నేను చేయలేనమ్మని చెప్పి ఆమెకి ఇచ్చేసా. ఆమె ఇబ్బందులు అయ్యి ఆమెకి ఇచ్చేసాను ఆర్థిక పరిస్థితి. ఆమె ఏం చేసింది, వాళ్ళ అల్లుడికి ఇచ్చుకున్నది. నేను ఆ పొలం ఆమెకి ఇచ్చేటప్పుడు ఈ పొలానికి బాట ఉంది నేను చెప్పాల, నాకు లేదు, బాట లేదు. నాకు ఎట్టో బాట లేదంటే ఇప్పుడు ఈ మొదటి ఆయన కింద ఆమె సొంత పొలం 1 ఎకరా ఉంది, ఆమెకి బాట లేదు. దాని కింద నాది 2 ఎకరాలు, దానికి బాట లేదు. ఒకరి కైలో ఒకరు పేద రైతులు అందరం 1/2 ఎకరా. ఇది 32 ఎకరాల చిల్లర 90/4లో ఇది మిగులు భూమి కింద ఇచ్చింది గవర్నమెంట్. పట్టా భూమిని మిగులు భూమి కింద ఇచ్చారు దొరల రమణారెడ్డి వాళ్ళు. దాన్ని తలారంత చేసుకుంటా బతుకుతా ఉన్నాం. దీని మీద ఎవరు కాంప్లిమెంట్ చేసుకొని బాటలు లేదని ఇది లేదు. ఊరికాయలో మొన్న నేను మగతా చేసుకుంటాను కయ్య, దాంట్లో కూడా నేను పచ్చూరి మీద ఇచ్చా. అవతల ఇబ్బంది పడతాను రైతులని, అంటే అట్లా నడుచుకుంటున్నాం అనమాట ఇక్కడ రైతులని. ఈ కళ్యాణ్ అని ఆయన, మారుతి కళ్యాణ్ అని ఆయన ఇక్కడికి ఒక 6 నెలల క్రితం వచ్చి చేపల గుంట పెట్టాడు. ఆయన వాళ్ళ అత్తకాడ తీసుకొని పెట్టిన తర్వాత ఈయన బాట మామూలుగా రైతులు పోయినట్టే ఈయన మధు అని అయిన దాంట్లో నేను నడుచుకొని ఆ 3 సంవత్సరాలు కాలం గడుపుకొని నా పని నేను చేసుకొని వచ్చేసాను. నేను ఆయన బాట మామూలుగా నట్టే పెట్టుకొని ఆయన మట్టి దూలుకుందా దీన్ని ఎరగదీయడం ఎందుకని ఉండేడు. ఆయన నడుచుకొని పోతా ఉండేడు. వీళ్ళిద్దరు సందు డిస్ప్యూట్ వచ్చింది. ఆయన వచ్చి మేపు కట్టలు వేసుకుంటుండేడు. ఆ మేపు కట్టలు ఆయన ఎత్తుకోబోతుండేడు. ఇద్దరు సందు ఉండింది. ఈ మేపు కట్టల కాడ వాళ్ళ నాయన ఏదో పొరపాటు చేసి ఈడు బర్రెలకు తెచ్చుకున్న ఫీడ్ని ఆయన వాడుకోవడానికి వీళ్ళిద్దరు సందు డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈడికి నా లైన్లోంచి నీళ్లు ఇచ్చిండ బర్రెలు తాగేదానికి 3 బకెట్లు నీళ్లు ఇచ్చిండ. మోటార్ పెట్టుకునే పరిస్థితి బాగలేక నా లూజు నీళ్లు, నా కైకి వచ్చే నీళ్లు ఇచ్చిన తర్వాత దాన్ని కూడా తాగేదానికి నీళ్లు ఆపేసాడు. సరే వాళ్ళిద్దరు సందు వచ్చిన తర్వాత నేను ఆ పిల్లని నా మారుతి కళ్యాణ్ని పిలిచి చెప్పావు, కళ్యాణ్ నువ్వు చేసే తప్పు చేస్తున్నావు, నువ్వు తాగే నీళ్ళని ఆపేసావు, ఏంది నువ్వు చేసే పని? ఇక్కడ ఒకరికొక రైతులు అన్ని ఉంటేనే ఇక్కడ జరగద్దు, నువ్వు లేకపోతే కుదరదు, ఇది మంచి పద్ధతి కాదు ఇది అని చెప్పన్నా. నాకు బాట ఎట్ట వస్తుందో నాకు తెలుసు, నేను బెదిరించాడు. తర్వాత నాకు ఒక 4-5 చేత ఫోన్లు చేయించాడు రౌడీల చేత. వీడి మీద కూడా ఒక 4-5 రౌడీలు తీసుకొచ్చాడు. సరే వాడేమంటే నాకు ఫోన్ చేసి నాకు కూడా చెప్పకుండా అంటే నేను తిట్టా, ఎందుకురా ఇంత దూరం ఇష్యూ చేసామని చెప్పి తిట్టా. నాకు ఫోన్లు చేసేదిలే. తర్వాత నాకు వేరే వాడు చెప్పారు ఇట్లా తీసుకొచ్చాడే మనుషులని. సరేలే అదేదో మాట్లాడుతామని చెప్పాను. ఈయన ఈ లోపల ఏం చేశాడంటే నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చాడు, వీడి మీద నా మీద సీఏ కాడ. ఒక 1 మంత్ నాడు పోయిన మాట సీఏ పిలవని పంపించాడు. ఏంది ఇక అబ్బాయిదా మారుతి కళ్యాణ్ నేను అనమాట. సార్ పరిస్థితి ఇది, ఆమెను పిలవనంపిస్తా, ఆమె ఏం చెప్తే అది వినండి అన్న. ఆమెను వాళ్ళ అత్తను పిలవనంపించాడు. స్టేషన్కి పోయిన తర్వాత ఆమె క్లారిటీగా చెప్పింది, బాట లేదు సార్, దానికి పొలం ఈయన దగ్గర కొనుక్కున్నాను నేను, నాకు డబ్బులు ఇవ్వాల్సింటే బాట లేదు, ఎవరి కైలో ఒకరు పోవడమే కానీ బాటగా ప్రత్యేకంగా లేదు, అంత సన్నకారు రైతులని. దీన్ని ఆయన కావాలని క్రియేట్ చేసి గలబా చేస్తున్నాడు. తప్పు ఆయనదే తప్పు, మా అల్లుడిదని చెప్పి ఆమె సీఏకి చెప్పింది. ఆమె తర్వాత ఈయన ఫోన్ చేశాడు సీఏకి, ఏం సార్ మీరు రాలేదు అని అంటే, ఏమొచ్చేదా మీ అత్తే వచ్చి అసలు నీ సంగతి అంతా చెప్పిందేడా అని చెప్పి ఆయన చెప్పాడు సీఏ సార్. తర్వాత మన ఈయన వాళ్ళ అత్త నన్ను ఏం అడిగిందంటే,
దానికి ఒకరోజు బాట ఏదన్నా చేయి పెంచలే అని మమ్మల్ని చూసి అన్నానన్నమాట. నేను ఒకటే చెప్పమ్మా, తాగే నీళ్ళు ఆపేసాడు వాడికి. వాడు ఏం అడిగాడు, నీ ముందు అడిగి ఆ ముందు అడిగాడు, నీకు ఇచ్చిన దానికి మంచి పెద్ద పని చేసేవులే నాకు, నీ వ్యాపారం నువ్వు నాతో మాట్లాడబడలే, నువ్వు గౌరవంగా నీకు 4 ఏళ్ళు ఇచ్చిన దానికి, దోవన బాని ఇచ్చిన దానికి మళ్ళీ నన్నే ఇబ్బంది పెట్టావు, తాగే నీళ్ళని ఆపేసావు నువ్వు అని చెప్పి నన్ను అడిగాడు. ఒరే పొరపాటు ఏదో జరుగుతుంటుంది, వాడు ఎవరో కాదులేరా, వాడు చేస్తే వాళ్ళు కర్మలేరని చెప్పి వేరే లైన్లోంచి కలుపుకొని తీసుకున్నాడు వాడు పాపం. అది కూడా వదిలేసాను నేను. ఈ పిల్లోడు మొన్న ఏం చేశాడు, గలబా చేసేసి ఏమైనా కొట్టబోయారు నన్ను అని చెప్పి, కేవలం నాకు దాంట్లో ఒక్క సొంటు పొలం లేదు, నాకు బాటకు అవసరం లేదు, ఒక్క సొంటు పొలం లేదు. నేను ఇంకా వాళ్ళిద్దరికి సయ్యద్ చేసి బాట నడుచుకొని పోతుండే వాదవనే. ఎవరు కూడా ఒకరికైలు ఒకరు ఈ బాట మీరు చూశారు. ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా బాట ఉందా? అరెకరాల వాళ్ళు, కమతాల వాళ్ళు అయితే బాటలు వేసుకుంటారు, అరెకరాల వాళ్ళు వేసుకుంటారు. ఈ పిల్లడు వాంటెడ్గా నా పొలంలోకి నేరుగా ఇదో అనే బాట కావాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఆ పిల్లోడు నన్ను టార్గెట్ చేశాడు. సర్పంచ్ని టార్గెట్ చేస్తే మనకు బాట వస్తుంది అని నాకు ఒక 5-6 మందికి కూడా చెప్పాడు. ఈయన సర్పంచ్ అనుకుంటే బాట వచ్చేస్తుందని. అంటే వాడి పేదోడు నోరు కొట్టి నీకు బాట నేను ఇచ్చేది, వాడు దాంట్లో వాడుకుంటే 40 సెంట్లు బర్రెలు పెట్టుకుని బతుకుతున్నాడు, ఆస్తి ఏమీ లేదు వాడికి. కయ్యా దేవుడు పొలం చేసుకుంటున్నాడు, ఇంకా అంత మించి వాడికి ఏం లేదు. వాడిని నోరు కొట్టి నేను ఎత్తిపించేది మంచితనంతో పో, వాడు నువ్వు బాగుండేరు కదా, నువ్వు చేసిన దుర్మార్గానికి వాడు నా దోవన బాబాకాయ నీళ్ళు లేదు నాకు తాగేదానికి అని అన్నాడు. ఇది నగ్న సత్యంగా జరిగింది మీ ఇద్దరు సందు. సరే ఆ తర్వాత కదా వాళ్ళ అత్తకి ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు వచ్చి వాళ్ళ పెదనాయన అంతకుముందు నాకు దోవగాడు ఇప్పించింది ఈ పిల్లడు కాడ. వాళ్ళ పెదనాయన ఉన్నాడు, పెద్ద ఆయన కాడికి వచ్చి మాట్లాడుకొని ఏదన్నా కొద్దిగా లీజుకి తీసుకొని నువ్వు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకో, నీ అల్లుడికి ఇచ్చుకో, అంతకుమించి నేను కూడా మాట్లాడను. ఎందుకంటే ఆ పిల్లలు నా మీద వాళ్ళే బాధపడిపోవడం, ఎందుకంటే నేను మోసం చేసినట్టుగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నన్ను ఇబ్బంది పెడుతుండవు అని నేను చెప్పాడు. కాబట్టి బాట విషయం కూడా నువ్వు రా, నలుగురు కూర్చొని మాట్లాడుతున్నావు. ఇదిగో రవణన్న ఇట్రానా, నువ్వు ఇట్రా, ఇదిగో ఈ రవణాన్ని అన్నిటి ఉండడు పెద్ద మనిషి సిపిఎం లీడర్, ఆయన పెట్టుకొని మేము ఆయనకి పొలం ఇచ్చేటప్పుడు కూడా ఆయన్ని తీసుకుపోయి ఆయనకి డబ్బులు ఇవ్వాలి. నేను ఇంటికి పోయి బేరం చేసి ఆయనకి ఇచ్చే పొలం, నేనేమి ఆమె నా దగ్గరికి అడాలి, ఆయనకి డప్పు ఇవ్వాలా, రోజు రేపు వచ్చి నా ఇంటికి అడగకూడదు, నేను పోయి ఇచ్చాను రవణన్నను పెట్టుకొని. ఆ రోజు ఏమైనా బాట రాయిచ్చామన్నా? బాట రాయించాను. బాట ఏడన్నా ఉందా? వాడి పొలం నేను బాట రాయించే నీళ్ళు పుకారు చేసి నన్ను ఈ తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా నేను ఏదో వాళ్ళని ఇచ్చేయాలని బ్లాక్మెయిల్తో చీటింగ్ పనులు చేస్తూ నన్ను ఫోకస్గా చేసేస్తే బాట వచ్చేస్తుంది, ఈయన భయపడి వచ్చేస్తాడు. నువ్వు భయపడి వచ్చినా, నువ్వు భయపెట్టినా నేను భయపడేవాడిని కాదు, ఎందుకంటే నేను తప్పు చేసేవాడిని కాదు. ఈ మండలంలో తప్పు లేకుండా వరుసగా ఎంపీటీసీ సర్పంచ్ గెలుచుకున్నాను నేను. నువ్వు ఎన్ని సంస్థల్లో పనిచేసి ఆ నుంచి బ్లాక్ లిస్టులు పెట్టుకుని బయటకు వచ్చేసావు. నువ్వు ఆ పని నేను చేసేవాడిని కాదు. నువ్వు ఈ బ్లాక్మెయిల్ చేసిన మాట బాట వస్తుందా? రాదు. మంచితనంతో ఇబ్బంది అయ్యానంటే నలుగురు కూర్చొని ఏదైనా చేస్తారు. ఆ పిల్లోడిని రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తుంటివి. వైసీపీ వాళ్ళ మాటలు సాక్షి ఛానల్ ఉంది, ఇక్కడ కొంతమంది కోవట్లు ఉండరు, మాలోనే ఉండరు కోవట్లు. ఆయనకి నిన్న చెప్పి ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టించి నువ్వు సర్పంచ్ని ఎత్తేసి గాలికి, సర్పంచ్ నువ్వేమెత్తుతావు గాలికే? నేను తప్పు చేస్తే భయపడతా, తప్పు చేసి నేను నీకేమైనా మోసం చేస్తే నేను భయపడాలా? మీ ఎత్తన పోయి అడుగు, మీ ఎత్త నీకు ఇచ్చింది నేను కాదుగా. నేనా నీకు పొలం అమ్మిందా? పొలం అమ్మి అమ్మలు అతిమాలు తిట్టావా? నా కొడుకు పొలం అమ్మి నాకు రాలేదని నువ్వు పచ్చిబూతులు తిట్టావు. నువ్వు అవి కూడా ఉన్నాయి నా కాడ, నేను అవి కూడా పట్టించుకోలే. సరేలే, ఎందుకు ఆమెను చూడాలా, ఆ పొలం ఇచ్చిన ఆమెని అని చెప్పాను నేను. ఈ విధంగా జరుగుతూ ఉంటే నిన్న ఆ పిల్లోడు వచ్చిన మాట, ఇక్కడ కొంతమంది బ్రోకర్లు ఉన్నారు ఆయనకి. ఈ బ్రోకర్లు ఏం చెప్పారు ఆయనకి, నువ్వు వాడినిగా ప్రెస్ మీట్ పెట్టేస్తే ఇది పెద్దదైపోద్ది, ఎమ్మెల్యే దాకా పోద్ది అని నేను చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్పాను, మా ఎమ్మెల్యే గారు దోమంత తప్పు చేసిన మమ్మల్ని, తండ్రి తల్లి పిల్లల్ని ఎట్ట భయపెడతారో అట్ట మమ్మల్ని భయంగా పెంచుతున్నారు నియోజకవర్గంలో. ఈరోజు మేము ఎక్కడ తప్పు చేయడం చేసేదానికి లేదు, ఎందుకంటే మాకు వాళ్ళు చెప్పిన విద్య అటువంటిది. ఎవరు ఎమ్మెల్యే గారు ఫస్ట్లోనే చెప్పాడు, మీరు తప్పు చేస్తే నేను ఒప్పుకోనంది. మేము అదే కండిషన్గా ఉన్నాం. ఎవరిని ఆశించడం కానీ, ఒకరిని మోసం చేయడం కానీ, దందాలు చేయడం కానీ ఎక్కడైనా మీరు మీడియాలో మీరుండరు. నేను రాజకీయం ఉన్నప్పటి నుంచి మీరు వచ్చిన కాడి నుంచి కూడా తెలుసు. ఎక్కడన్నా చేసినట్టు ఏడన్నా ఉందా మీకు? అది కూడా చెప్పండి. ఎక్కడ నేను తప్పు చేయను, తప్పు ఎవరైనా చేస్తున్నా నేను ఎదుర్కొని మాట్లాడతా. అరే ఒక పేదోడిని ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడగతా. నిన్న జరిగింది కదా అది. నువ్వు ఆ పిల్లోని బ్లాక్మెయిల్ చేస్తుంటే, చీటింగ్ చేస్తుంటే వాడు ఎవరికి చెప్పుకోలేడు, ఎవరికి నాకే చెప్పుకోవాలా. నేను వాడిని అనిసిపెట్టా, వద్దురా పానికమ్ముడు వాడు ఎవరో కాదులే అని చెప్పాను. కానీ నువ్వు తీరస్థాయికి పోయి నన్నేదో ప్రెస్ మీట్లు ఇచ్చేసి దేశం అంతా చూపించేస్తే చంద్రబాబు దాకా బాధ్యది, ఈ నా తెలుగుదేశం కార్యకర్త ఈ విధంగా సర్పంచ్ అయ్యి దౌర్జన్యం చేస్తానంటే ఇక్కడ ఎవరికాడ దందాలు చేశాను, ఎవరిని నేను డిమాండ్ చేశాను, ఎక్కడో చెప్పు, చూపించు. ఎక్కడైనా సరే ₹1 అంతా మా నాయకులందరికీ తెలుసు నేను ఎటువంటి ఉన్నావు. నేను కాదు, నువ్వు సాక్షిలో పనిచేస్తున్నావు, నువ్వు సాక్షి వాళ్ళకి ఎడిట్ చేస్తున్నావు. సాక్షి నీ మనసులను అడుగు. నేను సాక్షి వాళ్ళని తీసుకొచ్చావు, నీకేడు ఉండరు, బ్రోకరేజ్ వాళ్ళు ఉండరు, సాక్షి వాళ్ళు, నీ వైసీపీ వాళ్ళు, వాళ్ళని అడుగు పోయి. ఈ ఊరిని కుంభస్థానం కొట్టారు వైసీపీ వాళ్ళు, పార్టీ కోర్టుకు పోయి ఆపగలిగారు. నా మీద కొన్ని కేసులు పెట్టారు,
ఎదుర్కొన్నందుకు. అది కూడా ఇవాళ వాళ్ళు నీకు భాగస్థలే ఇవాళ నువ్వు చేయించావు. నువ్వు చేసిన మన నాకేం భయంలే. నేనేం దొంగను కాదు, ఫ్రాడ్ను కాదు, తోడుపోతును కాదు. నువ్వు ఎటువంటి వాడువో దేశం అంతా తెలుసు. వీళ్ళకి తెలియదేమో కానీ నీ కోవట్లకే మాకు తెలుసు నువ్వు ఎటువంటి వాడువో. నువ్వు ఏం చేసి పొలం తీస్తున్నావో నాకు తెలుసు. అంకాడ అది కూడా తెలుసు. నీకు మీడియాటర్ నేను రోణాన్ని వచ్చి మాట్లాడి సెటిల్ చేయించా. అది కూడా నీకు తెలుసు. కానీ నువ్వు ఏ ఆత్మతో చేసావో ఈ విషయం నాకు తెలీదు. ఆ కర్మ నువ్వు అనిపిస్తావు నాకు తెలీదు. నేను ఎటువంటి పరిస్థితుల్లో నీకు చెడ్డ చేయాలని కాదు. నువ్వు వచ్చిన రోజు సహకరించినోడిని నేను వీళ్ళకి. ఏ చిన్న డ్రాప్ అంత పొరపాటు జరిగినా నాకు కానీ ఈడికి కానీ దీనికి మొత్తానికి మా 2 కుటుంబాలకు బాధ్యత ఆ పిల్లోడే. నేను ఇప్పుడే చెప్తుండా, మీడియా సాక్షిగానే చెప్తుండా నేను. ఎందుకంటే ఆ మారుతి కళ్యాణ్ అనే అబ్బాయి మీడియాని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇక్కడ బర్రెల ఫారం పెట్టుకొని నాకు జీవనాధారం ఇదేను. నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. అమ్మ నేను ఇద్దరం ఇక్కడే బర్రెల ఫారం దగ్గరే జీవనాధారం గడుపుకుంటా ఉన్నాము. ఇక్కడ మారుతి కళ్యాణ్ వచ్చి పొలం కొన్నాడు, వేరే వాళ్ళ దగ్గర పొలం కొన్నాడు. వాళ్ళకి బాట లేదు, కాలినడకన పోయే దారే కానీ బాట లేదు. నాకు వేస్ట్ వేసుకునేదానికి చేపలకు ఇబ్బంది, వేస్ట్ పోవాలా, డైరెక్ట్ నా గుంట మీద పోవాలా, వ్యాన్ పోవాలని చెప్పి నా దాంట్లో అడ్డంగా రౌడీజం చేస్తా. దారి కావాలా, ఈకుంటే నిన్ను రౌడీలను తీసుకొచ్చి ఇది చేస్తానని చెప్పి దౌర్జన్యం చేస్తా ఉన్నారు సార్. వాళ్ళ నాన్న వచ్చి డైలీ తాగేసి వచ్చి బూతులు తిడతా, అమ్మని నన్ను బూతులు తిడతా చేస్తూ ఉన్నారు. నాకుండేది 40 సెంట్ల పొలం సార్. అతను గుంటలు చేసిన దానివల్ల ఆ పొలాన్ని కూడా వరేసుకోలేక పండించుకోలేక బీటి కింద పెట్టుకున్న గడ్డి పట్టేసింది. కట్టలు చూస్తే ఎత్తును పోసేసి వర్షం నీళ్ళు పోకుండా అడ్డం పెట్టేస్తున్నాడు. అంతా గందరగోళంగా వచ్చి తాగేసి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి గందరగోళంగా చేస్తున్నారు సార్. ఊరు ఒక దిగుడైతే నేను నా పొలంలో 40 సెంట్ల పొలంలో షెడ్ కట్టుకొని ఈ బర్రెలు పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నాను సార్. ఎన్ని రోజులు చేస్తున్నాడు? ఇది 1 నెల నుంచి స్టార్ట్ చేస్తున్నాడు సార్. ఎక్కువ టార్చర్. గుంటలు ఎన్ని రోజులు చేస్తాడు? గుంటలు 3 నెలలు 4 నుంచి స్టార్ట్ చేశాడు. అవి చేపలు కొంచెం పెద్ద అయ్యేలోపు నాకు వేస్ట్ పోయేదానికి దారి లేదు, నీ దాంట్లో ఇస్తేనే ఇవ్వులే అంటే నిన్ను ఇది చేస్తానని చెప్పి ఇక్కడ ఉండి నన్ను చెప్పి తీసేస్తానని చెప్తున్నాడు సార్. మీరు కావాలంటే 30 మంది రైతులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి సార్. అతనికంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అడగండి సార్. Yeah.